ఒక బోధకుడుగా నువ్వు ఎక్కువ మందిని క్రీస్తు మందికి నడిపిస్తావా, నేను ఎక్కువ మందికి నడిపిస్తావా? కమాన్, ఈ పోటీ పడదామరా. ఆరోగ్యకరమైన పోటీ ఇది, హెల్దీ కాంపిటీషన్ అంటారు దాన్ని. ఇలా పోటీ పడడం వల్ల మార్పులు జరిగిపోతే విపరీతంగా మతోన్మాదులకి కింద డైనమిట్లు పేలిపోతుంటాయి వాళ్ళకి. అవునా? అవునా? భయం. ఏంటి భయం? అమ్మ రాయన వీళ్ళందరూ ఒకటైపోయి సువార్త కోసం వీళ్ళు కొట్టుకున్నారని మనం అనుకున్నాం, కానీ వీళ్ళేంట్రా మన మీద దండెత్తారు అందరు కలిసి. ఒక్కొక్కడికి గుండెలు అవిసిపోవాలి. అలా చేద్దాం తమ్ముళ్ళారా, అలా చేద్దాం. రెడీయా? సువార్తకి రెడీయా? మార్చడానికి రెడీయా? బైబిల్ని నమ్మించడానికి రెడీ అవుదామా? వదిలేండి పనికిరాని డిబేట్లు, పోటీలు పక్కన పెట్టండి, పనికిరానివి. తండ్రి కుమారులకు ఒక బంధాన్ని పెట్టాడు. కన్నవాడుగా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పాడు. మనమంతా ఆయన పిల్లలము అని చెప్పాడు. మనం కుమారులం, ఆయన కుమారులం. దేవుడు నిత్యుడు, ఆయన తరువాత ఆయన కుమారుడు నిత్యుడు. ఆయన పిల్లలుగా మనమందరం కూడా నిత్యులమే. మనం ఎవ్వరం కూడా అనిత్యులం కాదు, నిత్యత్వం లేని వాళ్ళం కాదు. కానీ వీళ్ళు పనికిరాని సిద్ధాంతాలను బయటకు తీసి వీళ్ళు మాత్రమే నిత్యులైన వాళ్ళు, మిగతా వాళ్ళు నిత్యులు కారు అని నిత్యత్వం కోసం గొడవలు, కుమారత్వం కోసం గొడవలు, జ్యేష్ఠత్వం కోసం గొడవలు. పాపిని ఎలా రక్షించాలో ఆలోచించండి అర్రా ముందు. అవును, సమాజంలో యేసు ప్రభువుని రక్షకుడిగా ఎలాగ ఒప్పింప చేయాలో ఆలోచించండి అర్రా. పోటీలు కాదు, డిబేట్లు కాదు. రక్షణ సువార్త ఎలా ప్రకటించాలో ఆలోచించండి. బైబిల్లో నీది గొప్ప, నాది గొప్ప, ఎవడి సిద్ధాంతం గొప్ప అనేది కాదు. నా పెట్టండి, తుడిచండి పక్కకి అవన్నీ. నీకు యేసు ప్రభు, నాకు యేసు ప్రభు ఆదేశించింది ఏంటో తెలుసా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. సువార్త చేస్తున్నావా? సువార్తలు లేవు మనకి. డిబేట్లు, మాటి మాటికి అల్లరి, గొడవ, పనికిరాని సందేశాలు. పాపిని రక్షించలేని నువ్వు సందేశాలు ఎన్ని మాట్లాడితే ఎందుకయ్యా? యేసుప్రభు నిజరక్షకుడు, లోకానికి నిజమైన దేవుడిని నిరూపించలేని నీ చేతకాని ప్రసంగాలు ఎందుకయ్యా? మన ప్రసంగాలు ఎన్ని మాట్లాడితే ఉపయోగం ఎందుకు చెప్పండి? యేసుప్రభుని రక్షకుడిగా ఒప్పింప చేయలేకపోతే ఈ సమాజంతో, ఆయన్నే కదా సమస్తానికి ఆధారభూతుడిగా పెట్టాడు. ప్రారంభకుడిగా, మొదటివాడిగా, కడపటివాడిగా పెట్టింది ఆయనే. తండ్రి పెట్టాడు ఆయన్ని. నాయన నువ్వే స్టార్ట్ చేయరా, నువ్వే స్టార్ట్ చేయి, నువ్వే ఆరంభించు నాయన. ఇచ్చాడు దేవుడు అధికారం, అది దేవుని గొప్పతనం. అది తీసుకున్నది కుమారుని యొక్క గొప్ప తత్వం, లోబడే విధానం అది. ఇవన్నీ అర్థం కానప్పుడు ఏమండి, సిద్ధాంతాల కోసం కాదండి పోటీ పడ్డం. చేతనైతే నువ్వెంతమందికి సువార్త చెప్పావు, ఎన్ని గ్రామాలకు తిరిగావు, ఎన్ని పట్టణాలకు తిరిగావు, ఎంతమంది క్రైస్తవులుగా మార్చావు, కౌంట్. చేతనైతే లెక్క పెట్టుకోండి, అది మీ గొప్ప. ఏంటి? ఎస్, నేను ఎంతమందిని మార్చాను, ఎంతమందిని క్రైస్తవులకు నడిపించాను అని తిప్పు మీసం అని కొట్టు. నీ గొప్ప, నీ డప్పు. నువ్వెవరైనా సరే కానీ, నువ్వు ఏ సిద్ధాంతం వాడివైనా కానీ, ముందు మన ప్రాథమికమైన పని ఏంటో తెలుసా? ఏం చేయాలి తెలుసా అండి? ఏం చేయాలి? సమాజంలో నిలబడి బైబిల్ గొప్పదని, ఎందుకంటే నమ్మాలి కదా. బయటవాడు బైబిల్ పైన అనేక అపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి. నమ్మని వాడు అవిశ్వాసి. వాడు హైందవులు కావచ్చు, ఇస్లాం వాళ్ళు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, వాళ్ళంతా క్రీస్తును రక్షకుడిగా నమ్మడానికి నువ్వేం చేయగలుగుతున్నావు? ఇదే మన ముందున్న ప్రశ్న, యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం ముందున్న ప్రశ్న. దాన్ని పక్కన పెట్టేసి నీ సిద్ధాంతం రైటా, నా సిద్ధాంతం రైటా, ఎలా సత్యాన్ని సమాజంలో వినిపించాలి అన్నదండి మనం మూలంగా తీసుకోవాలి. బీఓయూలోని మిగతా పిల్లలతో కూడా చెప్తున్నాడు, ఊరకనే వాళ్ళ కోసం టైం వ్యర్థం చేయకండి. మీరు సోషల్ మీడియాలో ఏమైనా పెట్టారంటే బైబిల్ గొప్పతనం కోసం పెట్టండి, యేసుప్రభు నిజమైన లోకరక్షకుడిని పెట్టండి, యేసుప్రభు తండ్రి దేవుని కుమారుడుగా, నిజమైన దేవుడుగా లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని పెట్టండి. ఇలాంటి పోస్టులు పెట్టండి. అరా ఎవడైనా చదివి బాగుపడతాడు? మీ డిబేట్లో ఎవ్వడూ బాగుపడ్డు. మీరు చేసుకుని అల్లరి వల్ల, రచ్చ వల్ల ఎవ్వడూ మారడు, గొడవలు తప్ప. కనుక సువార్త ప్రకటించండి. 2026 నుంచి ఏమని పెట్టుకోవాలి తెలుసా? పోటీ. ఏంటి ఆ పోటీ? మీరు ఎక్కువ మందిని మారుస్తారా, మేము ఎక్కువ మందిని మారుస్తా? ఈ పోటీ బాగుంటుంది కదండి.
మీ సంఘం ఎక్కువ మందిని మారుస్తుందా? నా సంఘం ఎక్కువ మందిని మారుస్తుందా? ఒక బోధకుడుగా నువ్వు ఎక్కువ మందిని క్రీస్తు మందికి నడిపిస్తావా? నేను ఎక్కువ మందికి నడిపిస్తావా? కమాన్, ఈ పోటీ పడదామరా. ఆరోగ్యకరమైన పోటీ ఇది. హెల్దీ కాంపిటీషన్ అంటారు దాన్ని. ఇలా పోటీ పడడం వల్ల మార్పులు జరిగిపోతే విపరీతంగా మతోన్మాదులకి కిందన డైనమిట్లు పేలిపోతుంటాయి వాళ్ళకి. అవునా? అవునా? భయం. ఏంటి భయం? అమ్మ రాయన వీళ్ళందరూ ఒకటైపోయి సువార్త కోసం వీళ్ళు కొట్టుకున్నారని మనం అనుకున్నాం, కానీ వీళ్ళేంట్రా మన మీద దండెత్తారు అందరూ కలిసి. ఒక్కొక్కడికి గుండెలు అవిసిపోవాలి. అలా చేద్దాం తమ్ముళ్ళారా, అలా చేద్దాం. రెడీయా? సువార్తకి రెడీయా? మార్చడానికి రెడీయా? బైబిల్ని నమ్మించడానికి రెడీ అవుదామా? వదిలేండి పనికిరాని డిబేట్లు, పోటీలు పక్కన పెట్టండి, పనికిరానివి. అది చేయడానికి రండి. అప్పుడు మీ గొప్పతనం లోకం మెచ్చుకునే సంగతి వదిలేండి. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని చూసి సభాష్ మై సన్, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఎంత మంచి పని చేసావయ్యా, నా దగ్గరికి నా కొడుకు ఎలాగైతే నడిపించాడో పిల్లల్ని ఈ లోకాన్ని నా దగ్గరికి నడిపించావయ్యా, భేషనాలు నీ తండ్రి. అలా అనాలి అంటే 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే ఒక్క పాపి అన్నాడు. ఒక్క పాపి, అది కదా తండ్రికి సంతోషం. మరి ఇప్పుడు పాపిని మారుస్తావా? 99 నీతిమంతులతో గొడవ పడతావా? ఇప్పుడు చెప్పండి, ఈ మూర్ఖులు ఎలా తయారయ్యారు? మనమంతా నువ్వు నీతిమంతుడివే, నమ్మిన యేసుప్రభు నమ్మి నీతిమంతుడు, నేను నీతిమంతుడిని, నీకు నాకు గొడవ ఏంటి? నీకు నాకు డిబేట్ ఏంటి? ఈ క్రైస్తవ సమాజంలో 99 నీతిమంతుల విషయాన్ని పక్కన పెట్టేసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక్క పాపి, మారని ఒక్క పాపి దగ్గరికి వెళ్ళాడు ఆ రోజు కాపరి. నువ్వు నేను వెళదాం, ఈరోజు వెళదాం, సమాజంలోనికి వెళదాం. పెట్టావు, ఎన్ని మీటింగ్లు పెడతావో పెట్టావు. పోటా పోటీల మీద పెట్టండి మీటింగ్లు, పోటా పోటీల మీద. ఎందుకంటే రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చిందండి. కమాన్ పెట్టండి, పబ్లిక్ మీటింగ్లు అదిరిపోవాలి, దద్దరిల్లిపోవాలి మీటింగ్లు. అలాంటివి పెడతారా? అబ్బే, పోటీ కంటే ప్రతివాడు కూడా కాలు దూవుతున్నారు కయ్యానికి, సిగ్గుపడాలి. సువార్త సభల కోసం పోటీ పడండి, పెట్టండి సభలో. ఏంటండి జనం, ఏంటండి వీళ్ళు చెప్పే వాక్యం, ఏంటండి వీళ్ళంతా మారిపోతున్నారు, ఏంటండి క్రీస్తులోనికి బాప్తీసాలు ఏంటండి? ఎస్, దీన్ని టార్గెట్గా చేసుకోండి. మీరు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళైతే, ఎవరైనా, మీరైనా మేమైనా, ఇక మీదట మన ముందున్న ఒకే ఒక్క పోటీ. ఏంటా పోటీ తెలుసా? ఎంతమందిని నువ్వు రక్షించగలుగుతున్నావు, ఎంతమందిని నేను రక్షించగలుగుతున్నాను. ఈ పోటీకి సిద్ధమైతే కమాన్ స్టార్ట్. రేపటి నుంచి నీకు నాకు మధ్య పోటీ, పనికిరాని ఈ డిబేట్లు కాదు. ఓకే ఏనా? నీకు ప్రశ్నకు అర్థమైపోయి ఉంటుంది. క్రీస్తు పుట్టుక ఉంది కదా,